ఓం శ్రీ గురుభ్యో నమ. 2025 సంవత్సర ఫలితాల్లో భాగంగా 7వది తులారాశి. చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 మొత్తం 9 అండి నక్షత్రాలు పాదాలు. ఇంకా ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మరి ఆదాయం 11 ఉంటే వ్యయము 5 ఉంది. బాగుందండి, వ్యయం తక్కువే ఉంది. ఇక రాజపూజ్య అవమానాల్లో రాజపూజ్యం 2 అయితే అవమానం కూడా 2 ఉంది. 2 సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం దైవబలం అనుకూలంగా ఉంది, గ్రహబలం కూడా అనుకూలంగా ఉందండి. మీరు ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు పెడతారు. గురువు 9వ స్థానంలో యోగదాయకంగా ఉన్నాడు. శని 6వ స్థానంలో ఉండటం వల్ల మీకు ఏ ఇబ్బందులు ఉండవు. శత్రు జయం కలుగుతుంది, వ్యవహార జయం కలుగుతుంది. గతంలో ఉన్నటువంటి అపరిష్కృత సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని మీరు సాధించగలుగుతారండి. ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది మీకు. సంవత్సర ప్రారంభంలో కొంత ఆర్థిక ఇబ్బందులు కనిపించినా జూన్ నుంచి అన్నీ కూడా సర్దుకుంటాయండి. ప్రారంభంలో గృహ సంబంధ రీత్యా ధన వ్యయము కొంచెం అపనిందలు కలిగినా అన్నీ కూడా తర్వాత క్రమంగా అంటే కొంచెం సంవత్సరం మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ తర్వాత నుంచి అన్నీ కూడా సర్దుకుంటాయండి. మీరు ఆ స్వయం కృషితో స్వశక్తితో మీరు అభివృద్ధిలోకి వస్తారండి. అది ఈ రాశి వాళ్ళ యొక్క గొప్పతనం అండి. పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు, మనశ్శాంతిని పొందుతారు, మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, జీవితానందాన్ని కూడా మీరు పొందగలుగుతారు. కొందరు అసూయపరులు ఎప్పుడు ఉంటారండి. మనం కొంచెం పచ్చగా ఉంటే 2 రూపాయలు సంపాదించుకుంటే దాని మీద ఏదో నిందలేసేవాళ్ళు మన పక్కనే ఎప్పుడూ ఉంటారు. వాళ్ళని మనం పట్టించుకోకూడదు. మనం ఏం చేయాలంటే వాళ్ళతో తగాదా కూడా పెట్టుకోకూడదండి. అసలు విన్నట్టుగానే మనం ప్రవర్తిస్తే దానివల్ల ఏమవుతుందంటే మీరు వాళ్ళని తట్టుకొని మీరు ముందుకు ఎందుకంటే తగాదా పెట్టుంటే తగాదాలు పెరుగుతాయి. అందువలన మీరు వాళ్ళని తట్టుకొని ముందుకెడతారు. మే నెలలో మీకు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయండి. జూన్లోకి వచ్చేటప్పటికి అన్ని రంగాల వాళ్ళకి కూడా ధనప్రాప్తి ఉంది, ఆదాయం బాగుంటుందండి జూన్లో. ఆగస్టులో మిత్రులతో విభేదాలు వచ్చినప్పటికీ వాళ్ళు మళ్ళీ తర్వాత సర్దుకుంటారు. విలువైన వస్తువులు ఈ నెలలో కొంటారు. అక్టోబర్లో కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ధన వ్యయం కూడా అవుతుంది కొంత. నవంబర్లో ధన సౌఖ్యం అక్కడి నుంచి మారిందండి. వినోదాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి సంవత్సరం చివరి వరకు కూడా మీ జీవితం సాఫీగా వెడుతుంది. మొత్తం మీద గురుబలం వలన ఈ సంవత్సరం మీకు చక్కని జీవితం లభిస్తుంది. గురువు అనుగ్రహం అండి, గురువు చాలా. అందువలన ఈ గతంలోని బాధలు కూడా మీకు తొలగిపోయి మీకు ప్రశాంతమైన జీవితం ఈ సంవత్సరం మరి ఈ తులారాశి వాళ్ళకి జరుగుతుందండి. అదృష్ట సంఖ్య 1, 3, 5, 9 అండి. మంగళ, బుధ, శుక్రవారాలు మరి అనుకూలమైనటువంటి వారాలుగా మనం చెప్పుకోవచ్చు. స్వస్తి.